వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. అయితే వీజీ రామ్జీ పథకంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. మేమేదో ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకుంటారు, అనేక పథకాలలో మార్పులు చేస్తూ ఉన్నాం, అనేక నూతన పథకాలు ప్రవేశపెట్టాము. అందులో జిఎస్టీ, ఈ రకంగా అనేక పథకాలు, జిఎస్టీ తీసుకుంటే కూడా పన్నుల విధానంలో మార్పు తీసుకొచ్చాం, బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మార్పులు తీసుకొచ్చాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కోసం మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి, పేద ప్రజలకు మేలు జరిగే ఒక తప్పుడు ప్రచారం. మేమేదో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. అయితే వీజీ రామ్జీ పథకంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. వీజీ రామ్జీ పథకం గుంతలు తవ్వేందుకు కాదని దేశ అభివృద్ధి కోసమన్నారు కిషన్ రెడ్డి. ఇది రాష్ట్రాలపై అదనపు భారం వేయడం కాదన్నారు. రాష్ట్రానికి 340 కోట్లు అదనంగా నిధులు కేంద్రం నుంచి వస్తాయన్నారు. అకౌంటబుల్, ముఖ్యంగా ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించిన అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం. గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. గ్రామీణ పేద ప్రజలకు సంబంధించి కూలీలకు పని దినాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీల నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి ఆ సభలకు ఈ యొక్క ఉపాధి హామీ పథకం అమలు చేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా జాతీయ హోదా ప్రాజెక్టులు కొత్తగా ఇవ్వడం లేదు. అది కూడా కాంగ్రెస్ హయాంలో చట్టం చేసేది కాబట్టి పోలవరంకి జాతీయ హోదా మనం బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. ఇక్కడ కూడా ఏ రాష్ట్రానికి జాతీయ హోదా పథకాలు ఇస్తలేరు, ఇరిగేషన్ ఎక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తాం. కాబట్టి ఇక్కడ అడగడంలో తప్పలేదు, మేము కూడా అడుగుతాం, తప్పేం లేదు. ఇక్కడ కూడా జాతీయ హోదా ప్రాజెక్టులు కొత్తగా ఇవ్వడం లేదు. అది కూడా కాంగ్రెస్ హయాంలో చట్టం చేసేది కాబట్టి పోలవరంకి జాతీయ హోదా మనం బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి జాతీయ హోదా పథకాలు ఇస్తలేరు, ఇరిగేషన్ ఎక్కడ ఇస్తే ఇక్కడ ఇస్తాం.